హే గైస్, ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే నేను మీకు ఒక వీడియోని ప్రాపర్గా రికార్డ్ చేసేటప్పుడు మనం ఎలాంటి విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు మనం వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడానికి మనకి ఎంగేజ్మెంట్తో ఆడియన్స్ అంటే మంచి ఎంగేజింగ్ ఆడియన్స్ మన వీడియోని చివరి వరకు చూసేలా ఉండాలి అంటే మనం ఒక ప్రాపర్ వీడియోని ఎలా రికార్డ్ చేయాలి అనే దాని గురించి కొన్ని స్ట్రాటజీస్ అయితే చెప్తానమాట. మీలో చాలామందికి ఇవైతే తెలీదు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి కానీ 500 లైక్స్ కంప్లీట్ చేసినట్టయితే కనుక నేను అసలు నా వీడియోకి స్క్రిప్ట్ ఎలా రాసుకుంటాను, నేను నా వీడియోని ఎలా రికార్డ్ చేస్తాను అనే వీడియో ఒక పర్టికులర్ వీడియో రికార్డ్ చేసి మీకోసం మన ఛానల్లో అయితే పెడతాను అనమాట. అండ్ మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక వీడియో చేసేటప్పుడు అది వ్లాగ్ కానీ, ఫుడ్ వీడియో కానీ, లేకపోతే ఇలాంటి ఒక టెక్ వీడియో కానీ, లేకపోతే ఇంకొకటి కానీ ఏ వీడియో అయినా రికార్డ్ చేస్తే కనుక మీ వీడియోకి ఫస్ట్ 30 సెకండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆ వీడియోలోనే ఫస్ట్ 30 సెకండ్స్ ఏం చెప్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ఆ ఫస్ట్ 30 సెకండ్స్లోనే మీరు వ్యూవర్స్ని హుక్ చేయాలి. నేను ఇక్కడ స్టార్టింగ్లో మీకు చెప్పినట్టయితే ఏం చెప్పాను, వీడియో చివరి వరకు చూడండి అని చెప్పాను. ఇందులో నేను ఏం చెప్పబోతున్నానో ముందే నేను మీకు రివీల్ అయితే చేశాను అనమాట. అలా మీరు ఫస్ట్ 30 సెకండ్స్ మీ వ్యూవర్స్ని మీ వీడియోలో హుక్ చేయాలి. ఇది ఫస్ట్ స్ట్రాటజీ అనమాట. డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడే మీరు మీ వ్యూవర్స్తో చివరి వరకు చూసేలాగా ఒక హుక్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ అనమాట. తర్వాత చాలామంది చేసేది ఏంటంటే ఒకవేళ మీరు మానిటైజ్ అవ్వని ఛానల్ అయినా, మానిటైజేషన్ అయిన ఛానల్ అయినా సరే మీరు చేయాల్సిందంటే చాలామంది ఏం చేస్తారంటే 20 మినిట్స్, 25 మినిట్స్, 30 మినిట్స్ వీడియోలు పెడుతూ ఉంటారు బిగినర్గా ఉన్నప్పుడు. అంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ కాకపోయినట్టయితే కనుక మీరు ఖచ్చితంగా మీ వీడియో అనేది 7 to 8 మినిట్స్ లోపు మాత్రమే మీ వీడియోని మెయింటైన్ చేయండి. అంటే మీ కంటెంట్లో ఏ వీడియో అయినా సరే, అది ఒకవేళ మీకు లాంగ్ వీడియో వస్తుంది అనుకుంటే అది పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని పార్ట్స్లో వీడియో తీయండి. కానీ ఒకే వీడియో కింద ఎంటైర్ టాపిక్ మొత్తాన్ని ఒక్క వీడియో కింద పోస్ట్ చేయకండి. మ్యాక్సిమం మీరు 7 to 8 మినిట్స్ ఉండే విధంగా మీ వీడియోని చూసుకోండి. దీనివల్ల మీకు ఒక జనరల్ వ్యూవర్షిప్ ఉంటుంది. అలాగే మీకు దాని ద్వారా మీకు ఏదైతే వాచ్ టైం ఉంటుందో వాచ్ టైం కూడా మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు మీ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడే మీ వీడియో ఎన్ని నిమిషాలు ఉండాలి అనేది ఒక ప్రాపర్ ప్లాన్ని పెట్టుకోండి. చెప్పాను కదా, బిగినర్స్ అయితే కనుక 7 to 8 మినిట్స్ మాత్రమే ఉండేలా గుర్తుపెట్టుకోండి. ఇది అనేది మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే 90% ఆఫ్ ద క్రియేటర్స్ చేస్తుంది ఏంటంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉండాలి, లేకపోతే ఇంకోటి ఉండాలి అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారంటే ఆ వీడియో క్వాలిటీని ప్రాపర్గా మెయింటైన్ చేయరు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బయట ఉన్న స్మార్ట్ ఫోన్స్లో మీకు చాలా స్మార్ట్ ఫోన్స్లో మీరు చాలా మంచి వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. కాబట్టి సింపుల్గా ఒక 1000 రూపీస్లో ఒక మైక్ తీసుకున్నట్టయితే కనుక మీరు మంచి ఆడియోని, వీడియో క్వాలిటీని ఇవ్వగలుగుతారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వీడియో కాబట్టి డెఫినెట్గా మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే వీడియో అండ్ ఆడియో క్వాలిటీ డెఫినెట్గా బాగుంటేనే మీ వ్యూవర్స్ మీ వీడియోని చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వీడియో తీసేటప్పుడు అసలు వ్యూవర్స్ ఏం కోరుకుంటున్నారు, మన దగ్గర నుంచి వాళ్ళు ఏ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది పట్టించుకోకుండా వాళ్ళు ఏదో వాళ్ళంతటా వాళ్ళ కంటెంట్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. గుర్తుపెట్టుకోండి, మీ వ్యూవర్స్కి ఏం కావాలి. ఇప్పుడు కింద కామెంట్ సెక్షన్లో మీ వ్యూవర్స్ అనే వాళ్ళు కొన్ని అడుగుతూ ఉంటారు, ఏంటి మాకు ఈ కంటెంట్ కావాలి, లేకపోతే మాకు దీని మీద వీడియో చేయండి, లేకపోతే మాకు ఇది చూపించండి అని అడుగుతుంటారు. మీ వ్యూవర్స్ ఏదైతే అడుగుతున్నారో దాని మీద మాత్రమే వీడియోస్ అనేది చేయండి విత్ ఎంగేజ్మెంట్. చెప్పాను కదా, మీకు 7 to 8 మినిట్స్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఎంగేజ్మెంట్ అనేది బాగుంటుంది. ఆడియన్స్ మీ వ్యూవర్స్ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని కంటెంట్ అయితే క్రియేట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒక వీడియో స్ట్రక్చర్, క్లియర్ వీడియో స్ట్రక్చర్ అనేది ఉండదన్నమాట. గుర్తుపెట్టుకోండి, మన వీడియోకి ఒక వీడియో స్ట్రక్చర్ అనేది ఉండాలి. వీడియో స్ట్రక్చర్ అంటే మీరు చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో నేను ఇంట్రడక్షన్ చెప్పాను, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, తర్వాత డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చాను. ఇప్పుడు నేను మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్ కార్డ్ ఇస్తాను అనమాట. అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానని చెప్పేసి ఒక ఇంట్రడక్షన్ ఎండ్ కార్డ్ చెప్పి అక్కడితో నేను వీడియో అనేది ముగించేస్తాను అనమాట. కాబట్టి ప్రాపర్ వీడియో స్ట్రక్చర్ని మెయింటైన్ చేయండి. మీ వీడియో రికార్డ్ చేసినప్పుడే నేను ఎండింగ్లో ఏం చెప్పాలి, మధ్యలో టాపిక్ ఏం చెప్పాలి, అండ్ ఎండింగ్లోకి వచ్చేటప్పటికి నా వ్యూవర్స్ని నెక్స్ట్ వీడియోకి ఎంగేజ్ చేసుకునే విధంగా ఎలా చెప్పాలి అనే స్ట్రాటజీని కూడా మీరు మీ మైండ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకా చాలామంది చేస్తున్న ఇది బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటి అంటే నేను నా ఛానల్లో ఒక 1000 వీడియోలు పెట్టేస్తాను, లేకపోతే 1500 వీడియోలు పెట్టేస్తాను, లేకపోతే 2000 వీడియోలు పెట్టేస్తాను అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంటుంటారు. అండ్ వాళ్ళు కూడా అలాగే పెట్టేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒక వీడియో, మా ఇంట్లో చింతపండు పులిహోర చేసాం, లేకపోతే ఏదో చేసాం, ఇంకోటి చేసాం, లేకపోతే నేను అక్కడికి వెళ్ళాను, లేకపోతే ఈ ప్రోడక్ట్ కొన్నా, ఆ ప్రోడక్ట్ కొన్నాను వీడియోలు చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు టూ మచ్
క్వాంటిటీ ఆఫ్ వీడియోస్ చేసే కంటే తక్కువలోనే క్వాలిటీ వీడియోస్ చేయండి. అంటే మీ వ్యూవర్స్కి కావాల్సింది, చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు, మీ వ్యూవర్స్కి నీడ్ ఏముంది అనేది మీరు ఫోకస్ చేసి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇవ్వండి. వ్యూవర్స్ దేని మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు? మీకు 1000 మంది ఉన్నారు, 1000 మందిలో ఎవరో ఒకరు 10 మంది అని అడుగుతారు కదా, వాళ్ళు దేని మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనే దాన్ని ఫోకస్ చేసి కంటెంట్ చేయండి. అంటే మీరు ఇక్కడ ఎటువంటి ఎక్కువ క్వాలిటీ ఆఫ్ వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ వీడియోలనే ఎక్కువ మంచి క్వాలిటీతో చేయండి. అంటే మంచి ఇంట్రెస్టెడ్ టాపిక్స్ చేయండి. ఓకేనా? మీరు క్వాలిటీ మీద క్వాంటిటీ మీద ఫోకస్ చేయొద్దు, క్వాలిటీ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఓకే? అండ్ ఇదనమాట. చాలామంది ఏదైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోలేరు. గుర్తుపెట్టుకోండి, అండర్స్టాండ్ యువర్ ఆడియన్స్. మీ ఆడియన్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకోండి. వాళ్ళకి ఏం కావాలి, మీ అనలిస్టిక్స్ని చెక్ చేయండి. అంటే ఈ వీడియో మేకింగ్ స్ట్రాటజీస్ ఎలా వస్తాయి అంటే కంప్లీట్గా మీరు మీ వ్యూవర్స్ని అర్థం చేసుకున్నప్పుడు అండ్ మీ యొక్క యాప్ ఏదైతే ఉంటుందో అనలిస్టిక్ వైటీ స్టూడియో యాప్ ఏదైతే ఉంటుందో అందులో మీ వ్యూవర్స్ ఏ వీడియోని చివరి వరకు చూస్తున్నారు, ఏ వీడియోని స్కిప్ చేస్తున్నారు అనేది మీ వీడియోల్లోనే మీకే తెలుస్తుంది. మీ అనలిస్టిక్స్ చెక్ చేసుకున్నప్పుడు దీని మీద ఫర్దర్గా నేను అనలిస్టిక్స్ ఎలా చెక్ చేసుకోవాలన్న వీడియో రాబోతుంది అనమాట. కాబట్టి స్టే ట్యూన్ టు తెలుగు టెక్ ప్యాడ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.